ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ముఖ్యమంత్రి కీలక విషయాలపై చర్చించారు. మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ అయి రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై సమావేశంలో చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ పార్లమెంట్లో తెలుగు ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. పార్లమెంట్ గ్యాలరీ నుంచి వీక్షించారు. ఆ తర్వాత సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై సోనియాతో చర్చించారు. సీఎం వెంట సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఉన్నారు. తనయుడిని సోనియాకు పరిచయం చేశారు జానారెడ్డి. మరోసారి అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరికలు, కేబినెట్ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ చీఫ్ పై కీలక చర్చలు జరపనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ వలసలు ఉండడంతో కేబినెట్ బెర్తులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉదయం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 323 కోట్ల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో మొదటి త్రైమాసికం గ్రాంట్ 231 కోట్లు మంజూరు చేయాలన్నారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా తామే విడుదల చేస్తున్నామన్నారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన ముగించుకుని రేపు రాష్ట్రానికి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు శాఖలపై కీలక రివ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.